తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టీడీపీ ప్రకటించింది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని టీడీపీ అధిష్టానం సీరియస్గా పరిగణించింది. అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ నుండి టీడీపీలో చేరిన కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే సొంత పార్టీ మహిళా నేతను బెదిరించి ఆమెతో ప్రైవేట్ హోటల్లో ఏకాంతంగా గడుపుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో హైదరాబాద్లో మీడియా సమావేశం పెట్టిన మహిళ తనను బెదిరించి బలవంతంగా లొంగదీసుకున్నట్లు ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్గా స్పందించి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.